రాత్రి పసుపు పంట మీద అకాల వర్షం పడ్డది. మరి చాలా అంటే పెద్ద ఎత్తున పసుపు ఉండడం, మరి వర్షం వల్ల ప్రొద్దున కూడా ఎండ రాకపోవడం వల్ల మేము గతంలో వ్యవసాయ పంటలకు డ్రోన్ ఉపయోగించినప్పుడు దాని నుంచి వచ్చే అంటే ఫ్యాన్ రెక్కల నుంచి వచ్చే గాలి విపరీతంగా గాలి వస్తున్నది అంటే చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. మరి ఇప్పుడు వర్షం పడ్డది కదా, దీని మీద డ్రోన్ని దింపితే మరి తేమ అంతా కూడా ఆరిపోతుంది. ఆరిపోయి పసుపు అనేది లోకండ అవుతుండే. మరి వర్షం లోకండ అవుతున్న ఉద్దేశంతో డ్రోన్ తీసుకొచ్చి దింపడం 15 నిమిషాలు దింపడం వల్ల భూమిలో దాదాపు 50% తేమ మారిపోయింది. మాకు అంటే ఇది ఏదైతే చందూరంగా మారే పసుపు మారకుండా నాణ్యంగానే ఉంటుంది. పసుపు నాణ్యత దెబ్బతిన ఉద్దేశంతో దింపడం జరిగింది. ఇది మేము గతంలో చూసినప్పుడు పంట పొలాల్లో కొట్టినప్పుడు అక్కడ ఉన్న దుమ్ముతో పాటు వివిధ వస్తువులు అంటే మేము మందు కలిపిన బకెట్లు కూడా లేచిపోయినాయి. కాబట్టి అంత స్పీడ్ ఉండడం వల్ల ఫ్యాన్ వల్ల తేమ అంటే నేలలో ఉన్న తేమనంతా కూడా గుంజుకుని, ఎందుకంటే సాయంత్రం దాకా మళ్ళీ మొగులు ఉండడము, అది ఎండలేకపోవడము, కింద నీటితో ఉంటే పసుపు నాణ్యత దెబ్బతిన ఉద్దేశంతో కొట్టించడం జరిగింది. డ్రోన్ ద్వారా దాని మీద తింపడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.